వెల్కమ్ టు డిజీ లోన్స్. మనతో ఉన్నారు గోపి గారు. ఈరోజు బ్యాంక్ వైజ్ ప్రాసెస్ తెలుసుకోవడానికి మనతో వచ్చారు గోపి గారు. హలో సార్. హలో సార్. గోపి గారు ఏ బ్యాంక్ హ్యాండిల్ చేస్తారండి మీరు? ప్రజెంట్ ఇప్పుడు నేను శ్రీరామ్ ఫైనాన్స్ హ్యాండిల్ చేస్తున్నాను సార్. ఓకే, శ్రీరామ్ ఫైనాన్స్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంటే మనకు ఓకే సాలరీ చేస్తారా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ చేస్తారా? సాలరీ చేస్తాము, సెల్ఫ్ ఎంప్లాయిడ్ చేస్తాము సార్, అన్నీ చేస్తాము. ఓకే, మనం ఏంటంటే మన దగ్గరికి వచ్చేసరికి స్మాల్ బిఎల్ కూడా చేసుకోవచ్చు మనకి. ఓకే. సో ఇందులో బిఎల్ 2 ప్రొడక్ట్లు ఉంటాయండి. ఓకే. సో ఇందులో టికెట్ సైజ్ వచ్చేసరికి పర్సనల్ లోన్ వచ్చేసరికి 25 lakhs వరకు, అప్ టు 25 lakhs ఇవ్వచ్చు. ఎస్, ఓకే. 25 lakhs వరకు పిఎల్ పర్సనల్ లోన్ ఉంటుంది. అండ్ బిజినెస్ స్మాల్ టికెట్ ఉంటుంది సార్ బిజినెస్ లోను. ఓకే. అది మ్యాక్స్ టికెట్ 10 lakhs వరకే ఉంటుంది సార్ అది. ఓకే. బిజినెస్ లోన్స్ అంటే ఎలాంటి వాళ్ళకి ఇస్తారు సార్? బిజినెస్ అంటే చిన్న అంటే ఎట్లా ఉంటాయి, షాప్స్, కిరాణా షాప్స్, జ్యువెలరీ షాప్స్, జ్యువెలరీ షాప్స్ కొన్ని ప్రొఫైల్స్ చేయము, కొన్ని చేయొచ్చు. అంటే మామూలుగా కంపెనీ టర్న్ ఓవర్ చెక్ చేసుకుంటారు సార్ మనకి. ఓకే. బేసిక్ సాలరీ ఎంత చూస్తారు సార్? మనకు వచ్చేసరికి అయితే పిఎల్లో ఫస్ట్ ప్రొఫైల్ చెక్ చేసే ముందు మనకి శాలరీ చెక్ చేస్తారు. కొన్ని బ్యాంక్స్లో ఎట్లా ఉంటుందంటే మనకి అలవెన్సెస్ డిడక్షన్ అంటే అడిషనల్ అమౌంట్ ఉంటుంది కదా, అవి ఉంటాయి కదా, ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో, వేరియబుల్ పేస్, బోనస్లు కొన్ని బ్యాంక్స్లో కన్సిడర్ చేయరు. మన దాంట్లో అన్ని కన్సిడర్ చేస్తారు సార్. అవునా? సో నేను ఇప్పటివరకు విన్న వాటిలో మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ కన్సిడర్ చేయమని చెప్పారు. సో ఇది మీ యూఎస్పీ అంటారు. ఓకే, అవును. ఇది కొంచెం బెనిఫిట్ ఉంటుంది సార్ మనకి శ్రీరామ్ ఫైనాన్స్ లో వచ్చే వాళ్ళకి. ఇది కొంచెం బెనిఫిట్. ఓకే. దీనివల్ల కస్టమర్ ఎక్కడంటే బయట వచ్చే ఎలిజిబిలిటీ కంటే మీ దగ్గర ఎక్కువ ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. ఎలిజిబిలిటీ అంటే మన దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే శాలరీ ఆబ్లిగేట్ చేస్తారు, ప్రాబ్లం లేదు. అన్నీ ఆబ్లిగేట్ చేస్తారు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంట్లో ఏంటంటే మల్టీప్లేయర్ ఉంటుంది సార్ మనకి. ఓకేనా? మల్టీప్లేయర్ ఉంటుంది అండ్ ఫైర్ కూడా ఫిక్స్డ్ ఫైర్ ఉంటుంది మనకి దీంట్లో. ఓకే. 72% వరకు ఫిక్స్డ్ ఫైర్ ఉంటుంది మనకి. ఓకే. సో మల్టీప్లేయర్ కూడా నెట్ అమౌంట్ మీద, సో మనకి శాలరీ ఇంటూ ఫైర్ తీస్తారు. ఫైర్ తీసేసిన తర్వాత ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉంటే ఆబ్లిగేషన్స్ కూడా తీసేస్తారు. ఇన్ కేస్ కస్టమర్ దాన్ని బీటీకి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మొత్తం సింగిల్ ఈఎంఐ చేసుకోవాలి అనుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా బెనిఫిట్ ఉంటుంది మనకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువనే ఉంటుంది సార్ మనకి. ఓకే. స్టార్టింగ్ ఎంత ఉంటుంది రేటు? స్టార్టింగ్ నుంచి మనకి 12 to 13 ఉంటుంది సార్ మనకి స్టార్టింగ్. హైయెస్ట్ వచ్చేసరికి 19% హైయెస్ట్, మనకి 18 to 19 హైయెస్ట్ ఉంటుంది. ఓకే. అంటే మనం లీస్ట్ రేట్ వెయిట్కి ఇస్తాము, హైయెస్ట్ రేట్ వెయిట్కి ఇస్తాము? లీస్ట్ రేట్, హైయెస్ట్ రేట్ అంటే దీంట్లో సపరేట్గా కేటగిరీస్ అట్లాంటివి ఏమి ఉండవు సార్ మనకి దీంట్లో. ఓకే. సో ఎట్లుంటుంది అంటే మల్టీప్లేయర్ని బేస్ చేసుకుని మనం లోన్ ఇస్తాం కస్టమర్స్కి. ఓకే. ఇప్పుడు కస్టమర్స్కి ఎట్లా అంటే కస్టమర్కి ఊర్లో ఓన్ హౌస్ ఉండి ఇక్కడ రెండిట్లో ఉండే కస్టమర్కి 15 times మల్టీప్లేయర్ ఇస్తారు సార్. ఓకేనా? అండ్ ఇక్కడే హైదరాబాద్లోనే ఉండి కస్టమరు ఇక్కడే ఓన్ హౌస్ ఉండి అడ్రస్ ప్రూఫ్ అంతా ఇక్కడే ఉండి మొత్తం ఓన్ హౌస్ అవుతే ఇక్కడ 20 times మల్టీప్లేయర్ ఇస్తారు. ఓకే. బేస్డ్ ఆన్ కస్టమర్ రెసిడెన్స్ బట్టి మనకు ఎలిజిబిలిటీ అనేది కన్ఫర్మేషన్ ఉంటుంది. అవును. ఓకే. అడ్రస్ ప్రూఫ్ కూడా అన్ని డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేయరు సార్ మనకి. ఓవిడీ డాక్యుమెంట్స్ వరకే, గవర్నమెంట్ రిలేటెడ్ ఓవిడీ డాక్యుమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. మన గ్యాస్ బిల్లు అట్లాంటివి ఏమీ యాక్సెప్ట్ చేయరు అనమాట మనకి. ఓకే. మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అంటే చాలా బ్యాంక్స్ కూడా రెంటల్ అగ్రిమెంట్స్ కానీ హెచ్ఆర్ లెటర్ కానీ ఇలా తీసుకుంటారు, అవి తీసుకోరు అంటారు. అవన్నీ మనకి తీసుకోరు సార్ మనకి. రెంటల్ అగ్రిమెంట్ కానీ లో ఏదైతే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఉంటాయో అవి మాత్రమే కన్సిడర్ చేస్తారు. మెయిన్లీ కన్సిడర్ చేసేవి అవి. ఇది ఒక పాయింట్ మీరు చూసుకోవాల్సి అంటారు. అండ్ బోత్ రెంటెడ్కి వచ్చేసరికి శాలరీ ఎంత ఉన్నా కానీ మల్టీప్లేయర్ ఇంటూ 10 times మాత్రం వస్తుంది సార్ కస్టమర్స్కి. సో అదొకటి చూసుకోవాలి. అండ్ మనకి దీంట్లో ఎట్లా ఉంటుందంటే 90,000 75,000 ప్లస్ ఉన్న కస్టమర్స్కి, అంటే శాలరీ 75,000 ప్లస్ ఉన్న వాళ్ళకి బోత్ రెంటెడ్ అయినా కానీ అదే కంపెనీలో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి కస్టమర్కి. అట్లాంటి వాళ్ళకి 15% వరకు ఫైర్ ఇస్తాం మనం. ఒక కస్టమర్ శ్రీరామ్ ఫైనాన్స్కి వస్తే అతనికి బెనిఫిట్స్ ఎలాంటివి ఉంటాయండి? సో శ్రీరామ్ ఫైనాన్స్లో బెనిఫిట్స్ అంటే మన కస్టమర్కి వచ్చేసరికి రేట్ ఒకటి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది సార్, రీజనబుల్గా ఉంటుంది రేటు. ఓకే. అండ్ ఏంటంటే ఎలిజిబిలిటీ రాని కేసులకి బీటీ పెడతాం, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే. కస్టమర్ వేరే మల్టిపుల్ వాటిల్లో లోన్స్ తీసుకొని, ఓకే, కానీ దాన్ని కార్డ్స్ ఉంటాయి కస్టమర్ దగ్గర. ఓకే. క్రెడిట్ కార్డ్స్ కూడా బీటీ చేస్తాము. క్రెడిట్ కార్డ్స్ కూడా చేస్తాము. మోస్ట్లీ 5 బీటీస్ వరకు క్రెడిట్ కార్డ్స్ చేస్తాము. ఓకే. 5 పిఎల్స్ కానీ యాప్ లోన్స్ కానీ ఏవైనా సరే 5 చేస్తాము. ఓకే. యాప్ లోన్స్ కూడా అన్ని చేస్తారు. 5 ప్రిఫర్ అట్లాంటి వాటికే చేస్తాము. మనీ వ్యూ కానీ లేకపోతే క్రెడిట్ కానీ నావీ కానీ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి కన్సిడర్ చేయరు సార్. అది ఈఎంఐ కింద ఆబ్లిగేట్ చేస్తారు. యాప్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మేజర్ యాప్ లోన్స్ వాటికి మాత్రమే బీటీ చేసుకునే ఆప్షన్ ఉంటుంది మనకి. ఓకే. సో
అదొకటి ప్లస్ పాయింట్ మనకి. ఓకే, అన్ని లోన్స్ కలిపి మనం సింగిల్ ఈఎంఐ కూడా చేసుకోవచ్చు. సింగిల్ ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం ఎన్ని బీటీస్ చేస్తారు సార్ టోటల్? మాక్సిమం టోటల్ 10 బీటీస్ చేస్తాం సార్. అందులో 5 సీసీస్ ఉంటాయి, 5 క్రెడిట్ కార్డ్స్ అండ్ 5 పిఎల్స్. కానీ మాక్సిమం సీసీస్ మనం 5 వరకు పెట్టుకోవచ్చు. 5 వరకు పెట్టుకోవచ్చు. సో బట్ అన్ని మిక్స్ చేసుకుని మనకి 10 రావాలి. అన్ని మిక్స్ చేసుకుని క్లబ్ చేసుకుని సింగిల్ ఈఎంఐ కింద పెట్టుకోవచ్చు. ఓకే, మాక్సిమం ఫండింగ్ ఎంత? 25 lakhs మ్యాక్స్ ఫండింగ్ అమౌంట్ ఉంటుంది సార్. ఓకే, ఇది మనకి పర్టికులర్గా ఎట్లుంటుందంటే లొకేషన్స్ కూడా ఎట్లా చూస్తారంటే ఎలిజిబిలిటీని లొకేషన్స్కి కొన్ని బ్యాంక్స్లో లిస్టెడ్ కంపెనీస్ చెక్ చేస్తారు. అంటే ఇంత డిస్టెన్స్ ఉండాలి, ఆ పిన్ కోడ్కి అంత ఆ డిస్టెన్స్ వరకే చేస్తాము ఆఫీస్ నుంచి. అవును, మనకి జియో లిమిట్స్ ఎట్లుంటాయంటే ఏదైతే ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో మా హెడ్ ఆఫీస్ నుంచి దానికి 50 కిలోమీటర్స్ వరకు రేడియస్ వరకు మాత్రమే చేస్తాము. సో శ్రీరామ్ ఫైనాన్స్ బ్రాంచ్ మనకి పర్టికులర్ పిన్ కోడ్స్ అంటే ఏముండవు సార్ దీంట్లో. అది బ్రాంచ్ నుంచి 50 కిలోమీటర్స్ రేడియస్ వరకు చూసుకుంటాము. ఎనీ లొకేషన్. ఓకే, ఇన్ కేస్ మండల్ వైజ్లో ఎక్కడన్నా మనకు బ్రాంచ్ ఉన్నా కానీ దాని నుంచి 50 కిలోమీటర్స్ చేసుకోవచ్చు. ఎస్ సార్, డెఫినెట్గా బ్రాంచ్ ఉంటుంది అక్కడ, శ్రీరామ్ ఫైనాన్స్ బ్రాంచ్ ఉంటుంది. ఆ బ్రాంచ్ నుంచి 50 కిలోమీటర్స్ లోపు ఎక్కడైనా రేడియస్లో చేసుకోవచ్చు. పిఎల్ ఓకే సార్. బిఎల్లో మనము ఐటీఆర్స్ చూస్తారా? అవును సార్, మనకి తప్పకుండా లేటెస్ట్ 2 years ఐటీఆర్స్ వరకు మనం చెక్ చేస్తారు మనకి. ఓకే, దాంట్లో కూడా టర్న్ ఓవర్ చెక్ చేసుకుంటారు సార్ మన వాళ్ళు. ఇయర్లీ ఎంత చూడాలి? మనకి టర్న్ ఓవర్ వచ్చేసరికి ఓవర్ టర్న్ ఓవర్ 5 CR ప్లస్ ఉండాలి సార్ మనకి. ఓకే, కస్టమర్ మనకి 5 CR టర్న్ ఓవర్ చూపిస్తే దానికి బట్టి ఐడిఆర్స్ని బేస్ చేసుకుని లోన్ ప్రొవైడ్ చేయగలుగుతాం మనము. ఓకే, ఐడిఆర్స్, లేబర్ లైసెన్స్, ఓకే, అట్లా గవర్నమెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్ తీసుకొని మనం ప్రాసెస్ చేస్తాం. బిఎల్కి ఎంత ఇచ్చాం మాక్సిమం ఫండింగ్? మ్యాక్స్ బిఎల్ స్మాల్ టికెట్ సార్ మనం చేసేది. ఎస్టీబీఎల్. ఓకే, ఎస్టీబీఎల్ స్మాల్ బిఎల్ చేస్తాం మనము. ఓకే, స్మాల్ బిఎల్లో ఫండింగ్ వచ్చేసరికి 10 lakhs సార్, అప్ టు 10 lakhs వరకు ఉంటుంది. ఓకే, ట్యాట్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది సార్? ట్యాట్ మనకి 1 day ట్యాట్ సార్ మనకి. అంటే అప్రూవల్ వస్తుంది, 1 day అప్రూవల్ వచ్చేస్తుంది. జస్ట్ అవి క్లోజ్ అవ్వడానికి ఒక 2-3 daysలో క్లోజ్ అయిపోతుంది సార్. ఒక కేసు వచ్చేసరికి 2 to 3 daysలో క్లోజ్ అయిపోతుంది కేసు మనకి. మనది అంటే డిజిటల్ ప్రాసెస్ ఉంటుందా? మనకి కంప్లీట్గా డిజిటల్ ప్రాసెస్ సార్. మనకి ఫిజికల్ ప్రాసెస్ అట్లాంటిది ఏమీ లేదు, కంప్లీట్గా డిజిటలే ఉంటుంది. అండ్ కస్టమర్కి టెన్యూర్ కూడా ఈఎంఐ తగ్గడానికి టెన్యూర్ కూడా ఎక్కువ ఉంటుంది సార్ కస్టమర్కి. ఓకేనా, 72 వరకు కస్టమర్ ఈఎంఐస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో 72 months వరకు కస్టమర్ ఈఎంఐ టెన్యూర్ పెంచుకునే అవకాశం ఉండదు. 6 years వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది కస్టమర్కి టెన్యూర్. అదొక బెనిఫిట్. దానివల్ల కస్టమర్కి ఎలిజిబిలిటీ ఎక్కువ వస్తుంది, ఈఎంఐ తగ్గుతుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ గోపి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్.